సిక్కులు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మెలిగితారెడ్డి. ముందుగా ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ 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 నీలమ్మ తల్లి అమ్మవారి దశాబ్ది పండుగ వేడుకలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న వేడుకల నేపథ్యంలో శనివారం ఆయన నగరంలోని పెద్ద బరాటం వీధి, గైనేటి వీధి, కోరాడ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వయంగా కాలువ వద్దకు వెళ్లి వ్యర్థాలను తొలగించడం స్థానికులను ఆకట్టుకుంది. పండుగ సందర్భంగా భక్తులకు తాగునీరు, విద్యుత్ వంటి వస్తువులు సమృద్ధిగా కల్పించాలని, ఘటాల ఊరేగింపు మార్గాల్లో పూడిక తీత పనులు వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని బొంతల కోడూరు గ్రామంలోని శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం అయ్యి ఈ రోజు వరకు అత్యంత వైభవంగా జరిగాయని ఆలయ ధర్మకర్త మాడుగుల వెంకటరమణమూర్తి తెలిపారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు శాశ్వతంగా రేజెటి రామచంద్ర శర్మ వేద పండితుల బృందంతో అతి వైభవంగా జరిగింది. 7వ తేదీ ఉదయం 9:05 ప్రారంభమైన మహోత్సవం తొలి రోజు గురుస్తోత్రం, ప్రతిష్టా సంకల్పం, విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంగగవ్య ప్రాసన, రక్షా సూత్రధారణ, ఆచార్య ఋత్విగౌరవం తదితర కార్యక్రమాలు జరిగాయి. 8వ తేదీన ప్రాతకాల ఔపాసనలు, విశ్వక్షేణ ఆరాధన, కుంభారాధనలు, కళాకుంభ ఆవాహనం, క్షీరాదివాసం, త్రిచ, అరుణ, సౌర పారాయణ సహి సూర్య మహాకలశ స్నపనం తదితర కార్యక్రమాలు జరిగాయని అర్చకులు వివరించారు. ఈరోజు ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రాతకాల ఔపాసన, అష్టోత్తర కలశ స్నపనం, శేష హోమములు, పూర్ణాహుతి రత్నన్యాసం, ధాతున్యాసం, యంత్ర ప్రతిష్ట, స్వామివారి సింహాసన హారణం, బలికంబం, దృష్టి దీనుర్ధర్మనం, తర్పణ దర్శనం, నిజ దర్శనం, మహాశీర్వాదం, వేదస్వప్తి కార్యక్రమాలు జరిగాయి. ప్రతిష్ట అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రభుత్వ పాఠశాలలు కేవలం అక్షరాలు నేర్పే గదులు కాకుండా భావి పౌరులకు తీర్చిదిద్దే విద్యా దేవాలయాలు అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం అంబేద్కర్ ఆడిటోరియంలో హలో సిక్కోలు డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిక్కోలు షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10th ఇంటర్ టాపర్లకు ప్రతిభా పురస్కారాలను అందజేసి అభినందించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 10% ఉత్తీర్ణత పెరగడం గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మార్కులతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని భవిష్యత్తులో స్వయం ఆధారితులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, హలో సిక్కోలు నిర్వాహకులు పాలకొండ ప్రశాంత్, డాక్టర్ దానేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్లో పాఠశాలలో చదువుకొని మీరు మంచి ప్రతిభ కనబరిచి వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే అదొక ఏదో క్లాసులు నేర్చుకొని వచ్చే స్కూల్ కాదు, అది దేవాలయం. అదొక కర్మాగారం, మిమ్మల్ని ప్రొడక్ట్ తయారు చేసేటటువంటి కర్మాగారం. అలాంటి స్కూల్స్లో మనకి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి పంపిస్తే ఈరోజు మనకి ఇంత ప్రతిభకి వచ్చినందుకు కారణం ముఖ్యంగా ఉపాధ్యాయులు. వారిని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అలాగే ఈరోజు మనం ఇంత ప్రతిభ కనబడితే రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్ళి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధికి కానీ మన చుట్టుపక్కల ఉన్న ఒక 10 మందికి మనం హెల్ప్ చేయగలగాలి. ఇప్పుడు చదువు అంటే ఓన్లీ ఏదో పాస్ అయ్యామో, మార్కులు వచ్చాయి, అలాగే ఏదో అవార్డ్స్ వచ్చాయనే కాకుండా మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు డిఓ గారు చాలా చెప్పారు. 10% మనకి గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్లస్ మనం 5th ప్లేస్కి వచ్చాం రాష్ట్రంలో అన్నారు. సో ఇవన్నిటికీ కారణం ఉపాధ్యాయులు ఒక పక్క అయితే, ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్య పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సంవత్సరానికి 2 times మెగా పేరెంట్స్ ఈవెంట్స్ పెట్టి పేరెంట్స్కి, పిల్లలకి, అలాగే టీచర్స్కి మధ్య
ఒక బాండింగ్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంకా ఎలాగ మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అదొకటి పెట్టడం జరిగింది. అలాగే 9th క్లాస్ నుండే మీకు స్కిల్స్ని ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్కిల్స్ కూడా అలా ఉండాలి. రేపు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా మనంతా తన కాలు మీద తాను నిలబడి వాళ్ళు ఏదైనా చేసుకోగలగాలనే ఉద్దేశంతో ఆ స్కిల్స్ని కూడా మీకు 9th క్లాస్ నుండే ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ కలిసి ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం అని, రక్తదానం అనేది అన్నదానం కంటే గొప్పది, ఇది ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముందస్తుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరం కండక్ట్ చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అంటే అన్నదానం కంటే గొప్ప దానం, ఒక ప్రాణం పోసినట్లే. సో అటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఆయన బర్త్డే సందర్భం మొదలుపెట్టారు. ఇంకా అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోయే సినిమాలు కూడా మరింత సక్సెస్ అవ్వాలని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావాలి, మరింత సక్సెస్ అవ్వాలి, ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని అర్చకులు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని, అలాగే ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని అర్చకులు వివరించారు. అలాగే శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా దరిలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బోరాడ వంశీకృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు నామ గోత్రాలు పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. నాగావళి నది జల కాలుష్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యంను నివారించాలని, శ్రీకాకుళం మురికి నీరును శుద్ధి చేసి పైపు లైన్ ద్వారా సముద్రానికి పంపించాలని కోరుతూ నాగావళి నది కలుషిత జలాలను పర్యటనలో భాగంగా ఈరోజు నదీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జల కాలుష్యాన్ని నివారించి ఎస్టీపీ ప్లాంట్ కట్టడం కోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కాలుష్య జలాలను ప్రజలు తాగడం వల్ల నగరవాసులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కాలంలోనే కలుషిత నీటిని తాగడం వల్ల డయేరియా ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. మంచినీరు ప్రజలకు అందకపోవడం వలన వస్తున్న రోగాలను ప్రభుత్వ రోగాలుగా అభివర్ణించారు. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో 11 చోట్ల నుండి నాగావళి నదిలో మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు నదిలో నీటి ట్యాంకుల వద్దకు చేరి అదే నీరు నగరవాసులకి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే ఎస్టీపీ ప్లాంట్ కట్టి నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా పంపిస్తామని ఇచ్చిన హామీని నేటికి నెరవేరలేదని అన్నారు. మంచినీరు ఇవ్వలేని వాళ్ళు అభివృద్ధి కోసం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చింతాడ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం గోవర్ధన్ రావు, ఎం ఆదినారాయణమూర్తి, బి చిన్నారావు, వెంకటరావు, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో గోపాలకృష్ణ గోఖలే ఎందరో దేశభక్తులను తయారు చేశారని గురజాడ విద్యా సంస్థల లెక్చరర్ సిహెచ్ రాజ్కుమార్, అవధాన పండితులు పైడి హరినాథరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు తేజోమూర్తుల స్మృతి వనంలో గోపాలకృష్ణ గోఖలే 160వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గోఖలే విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో మితవాద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రస్థానాన్ని వివరించారు. మహాత్మా గాంధీజీకి రాజకీయ గురువుగా గోఖలే దిశానిర్దేశం చేశారని అన్నారు. లాల్ బాల్ పాల్ త్రయంతో స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో దక్షిణాఫ్రికా నుండి గాంధీజీని భారతదేశానికి రప్పించి ఇక్కడ ప్రజల పరిస్థితులను, స్వాతంత్ర పోరాటం జరుగుతున్న తీరును ఆకలింపు చేసుకునేందుకు గోఖలే సహకరించారని అన్నారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించి దేశం పట్ల సేవ చేసే ఆలోచన యువతలో గోఖలే నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం ప్రతినిధులు నటుకుల మోహన్, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకర్రావు, పి పద్మావతి, మెట్ట అనంతం భట్లు, శాస్త్రి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు సమావేశంలో పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలు శ్రీకాకుళం నుండి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్కు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 294 కోట్ల రూపాయలతో 2.46 లక్షల క్వింటాల విత్తనాలను రాయితీపై పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో మే 15వ తేదీ నుండి దశల వారీగా సాగునీటి విడుదల చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలల నుండి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు అర్హులని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31 జూలై 2026 నాటికి 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన బాలలు awards.government.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు జూలై 31వ తేదీ చివరి తేదీ అని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరాల కట్టడిలో పోలీసు యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుండి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను జోడించి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కన్విక్షన్ రేటును 70% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా ప్రజలకు చేరువగా ఉంటూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ఫిర్యాదు అయిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గంజాయి స్మగ్లింగ్ నియంత్రణలో చూపుతున్న చొరవను కొనసాగించాలని కోరారు. సహకార శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణి పేర్రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు, పోస్టింగులు పూర్తి స్థాయి పారదర్శకతతో అమలు చేశామని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణి పేర్రాజు మాట్లాడుతూ గత 2 ఏళ్లలో సహకార శాఖలో 350కు పైగా ప్రమోషన్లు కల్పించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీబీవీ కోటేశ్వరరావు, డి విజయ్ కుమార్, పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని తోటపాలెం జంక్షన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీ వీర అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శాస్త్రోత్సవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం ప్రజలు స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన కింతలి మురళీధర్ నిర్మల దంపతులు 1,00,000 రూపాయల నగదు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈవో కేఎన్ విడివి ప్రసాద్ కు శనివారం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు చిత్రపటంను అందజేశారు. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం మబుగాం గ్రామంలో దేవి ఉపాసకులు శృంగారం లక్ష్మీ ధనుంజయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఉమారుద్ర శివాలయం శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శనివారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షులు నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ వెలమ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కోశాధికారి తంగుడు నాగేశ్వరరావు హాజరయ్యి శృంగారం లక్ష్మీ ధనుంజయ శర్మను ఘనంగా సత్కరించారు. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనను అభినందించారు. ఆ హరిహరుల కృపతో లోక కళ్యాణం జరగాలని ఆకాంక్షించారు. మబుగాం గ్రామంలో హరిహరుల నామస్మరణతో గొప్ప ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 5,000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మబుగాంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యి ఆలయాలను దర్శించుకున్నారు. మన దేశ గమనాన్ని మార్చిన మహనీయులు ప్రతి ఉద్యోగికి నిరంతర ఆదర్శప్రాయులని, వారి అడుగుజాడల్లో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మాది పృథ్వీతేజ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం విద్యుత్ భవన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన దేశ నాయకుల కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, ఇంజనీరింగ్ రంగ దిగ్గజం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ మహనీయుల జీవితాలు ప్రతి ఉద్యోగికి కర్తవ్య పాలనలో స్ఫూర్తినిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యప్రకాష్, శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి, కృష్ణమూర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుండి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి మరియు తాటి చెట్టు నుండి నేరుగా తయారు చేస్తారు. ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది, పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన
శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుంది. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల్లో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకంను నివారిస్తుంది. అజీర్తి చికిత్సను సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్ను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది ఒక పొడిదొగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దాన్ని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రెయిన్ అన్ని తలనొప్పికి చాలా బాధాకరమైనది. ఒక్క సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.